వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. 10th ఎగ్జామ్స్ రాసిన విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్న సమస్య ఏ గ్రూప్ అయితే బాగుంటుంది, ఎలాంటి కాలేజ్ని ఎంచుకోవాలి, 8th, 9th, 10th చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇప్పటి నుండే ఎలా సన్నద్ధం కావాలి, ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెడుతోంది షామీర్పేట్లోని ఎక్సలెన్షియా జూనియర్ కాలేజ్. గత 20 సంవత్సరాల నుంచి నేషనల్ లెవెల్లో పేరుగాంచిన సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగిన వెంకట్ మురికి గారిచే 11 ఎకరాల క్యాంపస్ కలిగిన ఎక్సలెన్షియా జూనియర్ కాలేజ్ ఓ మినీ యూనివర్సిటీలా కనిపిస్తుంది. స్థాపించిన అనతి కాలంలోనే మంచి ర్యాంకులు సాధిస్తూ ఈ విద్యా సంవత్సరానికి మాదాపూర్లో డే అండ్ సెమీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ను కూడా ప్రారంభిస్తోంది. 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఐఐటి, జేఈఈ, నీట్ ఎంట్రన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, 8th నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాలను మనతో చర్చించడానికి ఎక్సలెన్షియా జూనియర్ కాలేజ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వెంకట్ మురికి గారు మనతో పాటు ఉన్నారు. మీ సందేహాలను పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి వారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. ఫస్ట్ థింగ్, 10th తర్వాత చాలా కాలేజెస్ వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దానిపై చాలామందికి పేరెంట్స్ ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఫీల్డ్ కూడా చాలా కాంపిటేటివ్గా అయిపోయింది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ప్రతి పేరెంట్ కూడా మంచి కాలేజ్ కోసం వెతుకుతున్నటువంటి టైం ఇది. సో జూనియర్ కాలేజ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఇది ఒక మంచి పరిణామం అండి. కన్ఫ్యూజన్ అనేది చాలా క్రియేట్ అయిపోయింది పేరెంట్స్లో. ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, రైట్? ఈరోజు చెప్పింది ఉంటుందా లేదా, రేపటి రోజుకి వేరే జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మా అడ్వైజ్ ఏంటంటే, కాలేజ్ చూడాలనుకున్నప్పుడు, కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ కంపల్సరీ దట్ పేరెంట్స్ స్టూడెంట్తో పాటు కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజీలో ఉన్న పిల్లలతో మాట్లాడాలి. అట్లాగే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి, అక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్తో మాట్లాడి అవగాహనకు రావాలండి కంపల్సరీ. అంతేగాని వాళ్ళు చెప్పినవి కాకుండా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దే షుడ్ గో పర్సనలీ అండ్ మీట్ ఆల్ ద పీపుల్. దట్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ. అది అట్లా ఒక 4-5 పిల్లలతో మాట్లాడడం కానీ, స్టాఫ్తో మాట్లాడడం కానీ, ఇలా ఇది ఫస్ట్ స్టెప్ ఇది. సో దీనికి కొంచెం టైం పట్టిన ఏదైనా కూడా అది అలా వెళ్ళడం చాలా ఉత్తమం. అది దానివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుద్ది పిల్లలకు కూడా, రైట్? అది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్, వాళ్ళు కాలేజ్కి వెళ్ళాక అక్కడ ఏం చూడాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది కొంచెం స్ట్రెస్తో రిలేటెడ్ ఆస్పెక్ట్ ఇది. సో అక్కడ టీచింగ్ స్టాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టీచింగ్ స్టాఫ్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ, రైట్? వాళ్ళ అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ఆ ఫౌండర్స్ ఎవరు, ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్కి వాళ్ళ సంబంధం ఉందా లేదా, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, వాళ్ళ ఫినాన్షియల్ మజిల్ పవర్ ఎట్లా ఉంది. అదే కాకుండా ఈ స్ట్రెస్తో రిలేటెడ్ కాబట్టి వాళ్ళకి ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా తగ్గించాలి. సో కంపల్సరీ ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, హాస్టల్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్, మంచి ఫుడ్ అనేది పెట్టాలి, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ 2 years హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, రైట్? ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా పేరెంట్ 4 అడిగి తెలుసుకొని ఆ తర్వాత డెసిషన్ తీసుకోవాలి కంపల్సరీ. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ అనేది మోసపోయే ఛాన్స్ అనేది కొంచెం తక్కువ ఉండదు అసలు. సో దిస్ ఈజ్ టాప్ ప్రయారిటీ పేరెంట్ హ్యాస్ టు డూ. ఓకే అండి. నెక్స్ట్ ఇక 10th క్లాస్ తర్వాత ఆ 2 years అనేది ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 10th తర్వాత 2 years అయితే ఉందో, డెఫినెట్గా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మీరు నీట్ తీసుకోండి, ఐఐటి మెయిన్స్ తీసుకోండి, రైట్? ఫస్ట్ ఫండమెంటల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ ఫండమెంటల్స్ అంటే ఏదో అక్కర్లేని సబ్జెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు 8th, 9th, 10thలో ఆ టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ కానీ, ద ఇంటర్ప్రిటేషన్ కానీ, ఆ సబ్జెక్ట్ మీనింగ్ కానీ, ఆ టాపిక్స్ మీనింగ్ కానీ అలాంటి ఐడియా ఖచ్చితంగా ఉండాలి, చదవాలి వాళ్ళు. ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంట్రెస్ట్ అనేది 8th, 9th, 10thలో ఉండాలి వాళ్ళకి. ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ చదివేసేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్, అదే సిలబస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది చాలా చేయాలండి. ఎస్పెషల్లీ అప్లికేషన్స్, ఇది ఈ కాన్సెప్చువల్ బేస్డ్ అప్లికేషన్స్ కానివ్వండి, రైట్? న్యూమరికల్ బేస్డ్ అప్లికేషన్స్ కానివ్వండి, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అట్లే కాకుండా ఆ స్ట్రెస్ హ్యాండ్లింగ్ అనేది కూడా నేర్చుకోవాలి వాళ్ళు. స్కూల్ లెవెల్లో కొంచెం నేర్పించాలి వాళ్ళకు కూడా. దాంతోపాటు ఏంటంటే యూజువల్గా పిల్లలకి ఏం అలవాటు అంటే ఆ టెక్స్ట్ బుక్స్లో పక్కన పడేసేసి ఎంతసేపు క్లాస్ నోట్స్, రెడీమేడ్ నోట్స్ ఒకటి ఉంటుంది, అదే చదువుతున్నారు, పదే అదే చదువుతుంటారు. దీనివల్ల ఏంటంటే తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఆ పై చదువులో చాలా ఇబ్బంది అవుతుంది. సో టాప్ ప్రయారిటీ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఆ టెక్స్చువల్ లాంగ్వేజ్ అయితే ఉందో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి పిల్లలు కంపల్సరీ. ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది, యాక్చువల్గా పట్టాలి. అంతేగాని 4 పేజీలు 10 నిమిషాలు 10 పేజీలు అరగంట అనేది రాంగ్ కాన్సెప్ట్ అది. సో ప్రతి పారాగ్రాఫ్లో ఉన్న దాంట్లో అర్థం చేసుకోవాలి, లేకపోతే డౌట్స్ ఉన్నప్పుడు రాసుకోవాలి, క్వశ్చన్స్ అడగాలి క్లాస్లో కూడా. ఆ క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయాలి. దాంట్లో డెఫినెట్గా పేరెంట్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఏంటంటే డెఫినెట్గా స్కూల్స్లో పిల్లలు చదివినప్పుడు ఓన్లీ గ్రేడ్స్ కాకుండా ఆ సబ్జెక్ట్లో ఎంత ఉందనేది కూడా టీచర్స్తో మాట్లాడాలి. దానికి కావాల్సిన పద్ధతులు ఏమన్నా కూడా పాటించాలి, రైట్. వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ చాలా బుక్స్ ఉన్నాయి, మళ్ళీ ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో రిసోర్సెస్ ఉన్నాయి. సో పేరెంట్స్ అనేది ఖచ్చితంగా పిల్లలకి టైం ఇవ్వాలి. ఈ టైంలో 8th, 9th, 10th టైంలో టైం ఇచ్చేసి ఆ టీచర్స్తో మాట్లాడాలి. లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోతే ఏ కాలేజ్కి వచ్చినా కూడా వాళ్ళని అడగొచ్చు, చెప్తారు, వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తారు. సో ఖచ్చితంగా పేరెంట్ అనేది ఈ 8th, 9th, 10thలో టైం ఇవ్వాలండి పిల్లలకి. అంతేగాని 10th వరకు చూసేసుకొని ఇక చాలా నా కెరియర్ చేంజ్ ఇప్పుడు చాలా టర్నింగ్ పాయింట్ కాబట్టి 11th and 12th దింపడానికి కాదు. అక్కడ ఆ బేసిస్ అనేది ఖచ్చితంగా 8th నుంచి కావాలి, అట్లీస్ట్ 8th నుంచి అని కావాలి. ఓకే, ఫైన్ సార్. నెక్స్ట్ మనకి ఫస్ట్ కాలర్ నారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నారాయణ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్. హలో, నమస్తే. చెప్పండి నారాయణ గారు. సార్ నా ఈ ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి సార్? పాపకి డౌట్. ఓకే, సో నారాయణ గారు, ఫస్ట్ మీరు ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలనేది మీ పాప కానీ బాబు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చూడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఏమున్నాయి, వాళ్ళ క్యూరియాసిటీ ఏముంది, వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో సక్సెస్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు ఏం చేసినా కూడా అది ఇష్టంగా చదవరు పిల్లలు. సో వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ ఇష్టమో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు దానిలో ఎంకరేజ్ చేయండి. అది ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఇంకా అకౌంట్స్ కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వెళ్ళండి. వాళ్ళ రేపట్లో కావాల్సింది ఏంటంటే స్కిల్ కావాలండి. ఎంతసేపు ఇంజనీర్, డాక్టర్లే కాదు కావాల్సింది, స్కిల్ ఉంటే ఏ ప్రొఫెషనల్ అయినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే మా కాలేజీకి తీసుకొచ్చి మేము టెస్ట్ పెడతాము, ఇంటర్వ్యూ చేస్తాము, దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాము మీ పాప కానీ బాబు కానీ ఎక్కడ సూట్ అవుతారో, దేనికి సూట్ అవుతారో మేము చెప్పగలుగుతాము. మీరు కాలేజీకి వచ్చి చెక్ చేసుకోండి, ఒకసారి తీసుకురండి, మేము మీకు హెల్ప్ గైడెన్స్ ఇస్తామండి తప్పకుండా. ఓకే అండి, రైట్. ఇక విజువల్స్ చూస్తున్నాను ఇందాక నుంచి. యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినప్పుడు కూడా ఎక్సలెన్షియా ఇస్ లైక్ ఇన్ ఎ స్మాల్ యూనివర్సిటీ అని చెప్పి. సో ఇక్కడ విజువల్స్ చూస్తుంటే కూడా నాకు అదే అనిపిస్తుంది అనమాట. మన యూజీ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి యూనివర్సిటీ అనేటువంటి సౌండింగ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఆ ల్యాబ్స్ కానీ స్టూడెంట్ యొక్క పర్ఫెక్ట్నెస్ ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ ఒక యూనివర్సిటీలా అనిపిస్తుంది. హౌ యూ డిజైన్ అండ్ బయట వాళ్ళకి ఆ కాలేజెస్ కావచ్చు, మీ ఎక్సలెన్షియాకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకసారి. See, Excellencia is established by a group of passionate people అండి, రైట్. మేము అదేదో బిజినెస్ మోడల్లో ఏదో చేయాలని కాదు. ఇక్కడ డెఫినెట్గా వీ వాంట్ టు మేక్ ఎ చేంజ్ ఇన్ ద ప్రొఫెషన్. ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేది చేంజ్ కావాలి కంపల్సరీ. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మీకు తెలిసి ఉంటుంది, రైట్. ఆ ప్రొడక్టివిటీ ఈజ్ వెరీ లెస్. అనవసరంగా స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కాదు, ఒక పేరెంట్గా, ఒక టీచర్గా, ఒక పేరెంట్కి ఏం కావాలి, కాలేజీలో ఏం కావాలి, ఒక టీచర్గా మాకు తెలుసు స్టూడెంట్కి ఏం కావాలి అనేది. ఈ 2 ఆస్పెక్ట్స్తోని ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ ఎక్స్టెన్షన్ అండి. అందుకే కాలేజ్ అంటే కాలేజ్ లాగా ఉండాలనే ఉద్దేశంతో అంత పెద్ద క్యాంపస్లో లాట్ ఆఫ్ గ్రీనరీ పెట్టి, రైట్, చాలా స్పేషియస్గా పెట్టి, స్పోర్ట్స్ అనేది కంపల్సరీ పెట్టేసేసి, వెరీ గుడ్ టీచర్స్, రైట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము వీఆర్ ట్రైంగ్ టు డూ జస్టిస్. అంటే మంచిగా ఫాస్ట్ పేసిన స్టూడెంట్ కానివ్వండి, స్లో పేసిన స్టూడెంట్ కానివ్వండి, మేము ఇచ్చే టైం అనేది ప్రతి టీచర్ ఆ స్టూడెంట్కి అక్రాస్ ఎనీ కాలేజ్ ఎక్కిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఎలాంటి స్టూడెంట్ అయినా కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎ చైల్డ్ షుడ్ బి మోర్ హ్యాపీ అండి క్యాంపస్లో, కాలేజ్లో. సో ఆ హ్యాపీనెస్ క్వశ్చన్ క్రియేట్ చేయడానికి, దాన్ని పెంచడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కానివ్వండి, గుడ్ ఫుడ్ కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి, రైట్, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లాంగ్వేజ్ మీద ఎంఫసిస్, రైట్, ఇవన్నీ మేము ఇస్తున్నాం ఈ 2 yearsలోనే. ఎంత వీలైతే అంత ఇస్తున్నాం అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది స్టూడెంట్కి మా క్యాంపస్లో. అంతేగాని మేము ఆ వర్టికల్ బిల్డింగ్స్లో కాన్సెప్ట్స్ అనేది మేము డెఫినెట్గా వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ దాట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ కాలర్ మనకి సిరిసిల్ల గారు, సిరిసిల్ల కాల్ చేస్తున్నారండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. శివప్రసాద్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, చెప్పండి. హలో సార్, చెప్పండి. శివప్రసాద్ గారు, నాది 10th కంప్లీట్ అయింది. చెప్పు శివప్రసాద్.
సార్ టీవీ నాకు వాల్యూమ్ IIT మ్యూట్ basic ఏం చేయాలి. లేదు. యా శివప్రసాద్, మీరు ఫస్ట్ నేను IIT జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఓకే నాకు బేసిక్ ఏం లేదు. ఓకే శివప్రసాద్, ఇప్పుడు ఐఐటి లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ కాలేజెస్ కానీ, బిట్స్ లాంటి అలా కాలేజెస్ కానీ రైట్, మీకు ఉండాల్సింది డెఫినెట్గా ఆ డిటర్మినేషన్ ఉండాలి బాబు నీకు, రైట్. ఆ డిటర్మినేషన్ ఉండి నేను సాధించగలను అని కసి అనేది ఒకటి ఉంటే రైట్, మీరు మా దగ్గరికి రండి, ఎగ్జామ్ రాయండి, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, రైట్. మాకు సబ్జెక్ట్ మీకు ఫౌండేషన్ ఉందా లేదని కాదు, అక్కడ మీకు 10th బేసిక్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత డిటర్మినేషన్ ఉంది, ఆ స్కిల్స్ మాకు కనిపిస్తే డెఫినెట్గా అది సరిపోతుంది ఐఐటీ లాంటి ఎగ్జామ్ కొట్టడానికి. 2 years మీరు గట్టిగా కష్టపడితే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై శివప్రసాద్. యా ఫైన్ అండి. యాక్చువల్లీ మరి అడ్మిషన్ ప్రాసెస్ గురించి, ఇప్పుడు మీరు డిటర్మినేషన్ గురించి కూడా చెప్పారు కాబట్టి, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎంత డిటర్మినేషన్గా ఉండాలంటారు? అడ్మిషన్ ప్రాసెస్ అంటే మాది ఫస్ట్ నుంచి మేము ఈ రెగ్యులర్ ఇప్పుడున్న ఏదైతే ప్రాక్టీస్ ఉందో, ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఇంటికి వెళ్ళి పిల్లల్ని పిలవడం అనేది, తర్వాత టీచర్స్ పిలవడం అనేది, వీ డెఫినెట్లీ డోంట్ ఫాలో దట్ ప్రొసీజర్, వీఆర్ అగేన్స్ట్ దట్ ప్రొసీజర్. మేమేం చేస్తామంటే మా జనరల్ యాడ్స్ ఇచ్చేసి స్టూడెంట్ కంపల్సరీ మా దగ్గర వచ్చేసి అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందండి. అసెస్మెంట్ టెస్ట్ రాయాలి, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ దేనికంటే, అసెస్మెంట్ టెస్ట్ వల్ల ఆ అబ్బాయి ఏ స్టాండర్డ్లో ఉన్నాడు, వాడి యాటిట్యూడ్ ఎట్లా ఉంది, యాప్ట్యూడ్ ఎట్లా ఉంది, రైట్. ఆ స్టాండర్డ్ ప్రకారం మేము ఏం చేయొచ్చు అనేది పేరెంట్కి చాలా క్లారిటీ ఇవ్వాలి. పేరెంట్లు అంతా డార్క్లో ఉంటారు కొందరు పేరెంట్స్, అంటే వాళ్ళకి 10thలో 9.5 10 వచ్చాయి కాబట్టి డెఫినెట్గా ఐఐటి వస్తుంది, నీట్ వస్తుంది అనేది కాన్సెప్ట్లో ఉంటారు. అది రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే 10th మార్క్స్కి 10th అండ్ ఇక్కడ జరిగేదానికి కొంచెం వ్యత్యాసం చాలా ఉంది. ఆ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ చాలా ఉంది. అక్కడ మోరల్ లెస్ క్వశ్చన్ బేస్డ్, ఇక్కడ ఏంటంటే అన్ని అప్లికేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ చేయాలి, న్యూమరికల్ సాల్వ్ చేయాలి, ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. సో ఏంటంటే ఆ మార్కులు అక్కడ 10th 10 on 10 రాగానే ఇక్కడ ఐఐటి లాంటి ఎగ్జామ్స్ వస్తాయనేది వి కాంట్ సే దట్. సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీబర్ ఎంత ఉంది, కేబిలిటీ ఎంత ఉందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేరెంట్కి, దాన్ని బట్టే వాళ్ళని గ్రూమ్ చేస్తామండి. సో అది కంపల్సరీ మా దాంట్లో, అసెస్మెంట్ టెస్ట్ కంపల్సరీ. అప్పుడు దాని ప్రకారం వాళ్ళకి ఐఐటి లెవెల్లో అడ్వాన్స్ ఇవ్వచ్చా, మెయిన్స్ ఇవ్వచ్చా, లేకపోతే వేరే డీమ్డ్ యూనివర్సిటీ ఇవ్వచ్చా అనేది మేము డిసైడ్ చేసి పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మా ఫస్ట్ ప్రొసీజర్, ఓకే రైట్. ఇంకా సెకండ్ క్వశ్చన్ మీరు అడిగారు, డిటర్మినేషన్. డెఫినెట్గా డిటర్మినేషన్ అనేది, మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే, స్టూడెంట్ కాలేజ్కి వచ్చాక ఈ 2 years టీచర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్, ఈ ముగ్గురు ఒక లూప్లో ఫామ్ కావాలి కంపల్సరీ. ఆ ముగ్గురికి కలిసి వర్క్ చేస్తేనే స్టూడెంట్ బెనిఫిట్ అవుతారు, అది టాప్ ప్రయారిటీ. సో ఈ ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 10th క్లాస్ వరకు స్కూల్లో టాపర్ ఉండొచ్చు, చాలాసార్లు ఎగ్జామ్స్లలో టాపర్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్లో టాపర్ ఉండొచ్చు. ఇక్కడ రాగానే ఏంటంటే అలాంటి పిల్లలు చాలామంది ఉంటారు క్లాస్లో. సో ఏంటంటే డిమోటివేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మా దగ్గర ఏంటంటే మా రేషియో, స్టూడెంట్ టు టీచర్ రేషియో ఎక్కువ, అండ్ నెంబర్ ఆఫ్ మాకు ప్రతి స్టూడెంట్ మీద అవగాహన ఉంటుంది. రెసిడెన్షియల్ కాలేజ్ అయినా, ఇక్కడ మాదాపూర్ క్యాంపస్ అయినా కూడా మాకు ప్రతి స్టూడెంట్ మీద అవగాహన ఉంటుంది. సో అట్లా అప్రోచబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మాకు సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, రైట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కానీ, ప్రిన్సిపల్ కానీ, మేము కానీ ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మోటివేట్ చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పేరెంట్ రోల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే పిల్లాడు మాకు చెప్పకుండా పేరెంట్ని కూడా కొన్ని వాళ్ళకి ఇబ్బందులు అనేది షేర్ చేసుకుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ కూడా మా దగ్గర రావాలి. మాకు టాప్ ప్రయారిటీ ఏం చేస్తారంటే, ఇయర్ నుంచి పేరెంట్ అనేది కాలేజ్కి once in a month రావడం కంపల్సరీ చేస్తాం. Once in a month. Responsibility should be felt by parent also, along with the teacher team as well as student. అంతేకాకుండా నేను కానీ, మా ప్రిన్సిపల్ కానీ, మా సెంటర్ హెడ్ కానీ ఎవరైనా కూడా 24/7 మేము అవైలబిలిటీ ఉంటాం, మెసేజెస్ త్రూ మెసేజెస్. సో పేరెంట్కి ఏ టైంలో ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా వీఆర్ అవైలబుల్. అంతేగాని అడ్మిషన్ అప్పుడు కనిపిస్తాం, తర్వాత కనిపించినప్పుడు ఉండదు. దట్ వీఆర్ అవైలబుల్. మా ఫోన్ నెంబర్స్ అన్నీ వెబ్సైట్లో ఉంటాయి. దే కెన్ మెసేజెస్, కాల్ చేయడం ఇబ్బంది, మెసేజ్ చేసుకోవచ్చు. అంటే వీ వాంట్ టు వర్క్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ వే. సో యాజ్ మచ్ as possible విల్ గివ్ ద బెస్ట్ చైల్డ్. అట్లా. సో వాడికి ఎక్కడ డిమోటివ్ అయినా కూడా మేము చూసుకుంటాము, పేరెంట్ మాకు చెప్తుంటారు. ప్లస్ మంచి ఫుడ్ అక్కడ తర్వాత లైక్ స్పోర్ట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తాము, ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ అని కొన్ని మన పండుగలు సెలబ్రేట్ చేయడం కానీ ఇలాంటి కొంచెం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఏ కాలేజ్. సో ఎక్కడెక్కడ స్ట్రెస్ రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయో వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ దోస్ ఇష్యూస్.
Okay. అందుకని మా క్యాంపస్కి వచ్చి చూస్తే మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ హ్యాపీ మా దాంట్లో. నెక్స్ట్ కాలర్ రవిప్రసాద్ గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారండి. రవిప్రసాద్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు, అడగండి. యా హలో యా చెప్పండి రవిప్రసాద్ గారు, మీ క్వైరీ ఏంటండి? సార్ నమస్కారం సార్. మా నమస్తే. అబ్బాయి ఇప్పుడు 10th చదువుతున్నాయండి ఆల్ రైట్. చెన్నైలో. ఓకే. కేవీలో చదువుతున్నాడు, కేంద్రీయ విద్యాలయాలో. ఈ ఇంట్రెస్ట్ వెరీ మచ్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ బయాలజీ సార్. ఓకే అండి. ఓకే, అండ్ స్కోరింగ్ ఆల్సో వెరీ గుడ్. ఆల్వేస్ A+A1 గ్రేడ్ ఈజీ గెటింగ్. ఓకే అండి. అండ్ ఇది ఐఐటి ఫౌండేషన్ కి ఈ 10th క్లాస్ ఇప్పుడు వాళ్ళకి మెయిల్ నుంచి 60 days హాలిడేస్ వస్తాయండి. అప్పుడు ఏమన్నా చేయించమంటారా? ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఐఐటి కోసం? ఇప్పుడు మీ బాబు మీరు ఇంజనీరింగ్ ప్రిపేర్ చేపిస్తున్నారు, దేనికి ఏం ప్రిపేర్ చేపిస్తున్నారు? ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్కా? సో డెఫినెట్గా మీకు ఈ ఎగ్జామ్స్ తర్వాత తన 10th ఎగ్జామ్స్ తర్వాత 11th క్లాస్ మధ్యలో టైం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది కొంచెం కాన్సెప్షువల్ ఓరియంటెడ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ట్యూటర్ కానీ దొరికితే మీరు వాళ్ళతోని చెప్పించడము డెఫినెట్గా ఉత్తమం అండి. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కొంచెం నేర్పించండి పిల్లలకి, మీ బాబుకి ఈ బ్రేక్లో. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గీత గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారండి. గీత గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యా వెంకట్ గారు ఉన్నారు, అడగండి. మా అమ్మాయి ఇప్పుడు చిన్న అమ్మాయి 7th అయ్యి 8th వస్తుందండి. ఓకే అండి, చిన్న అమ్మాయి అండి 7th అయ్యి. చెప్పండి పెద్ద చెప్పండి. అమ్మాయి ఏమండి 10th అయిందండి ఇప్పుడే. ఓకే. అది చిన్న అమ్మాయి అంత మాట ఐఐటి చదువుతానమ్మా అంటుందండి. అసలు అది ఎలాగవుతుంది ఏంటనండి? ఓకే 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 మీరు ఒక పని చేయండి గీత గారు, మీ అమ్మాయిని, మీ చిన్న అమ్మాయిని అక్కడ కాలేజీలో ఒకసారి తీసుకెళ్ళండి. కాలేజ్ కానీ స్కూల్లో కానీ తీసుకెళ్ళి అక్కడ ఉన్న టీచర్స్తోని ఒకసారి కొంచెం ఇంటర్వ్యూ లాగా చేయించండి. మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, సబ్జెక్ట్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. సబ్జెక్ట్ స్కిల్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు, తనకి ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే డెఫినెట్గా తనకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తనకు తానే అంటుంది నేను చదువుతా అని, ఐఐటి లాంటి ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతాను అంటున్నప్పుడు డెఫినెట్గా మీరు ఎంకరేజ్ చేయాలి. సో మీరు అక్కడున్న మీరు కాలేజ్లో కానీ స్కూల్ కానీ వెళ్ళి ఒక 4 టీచర్స్ కలవండి, కలిసి చెప్పండి, వాళ్ళు చూసి మీకు గైడ్ చేస్తారు. లేదు మీరు హైదరాబాద్కి వచ్చేది ఉంటే మీరు మా కాలేజీకి రావచ్చు అండి, మేము మాట్లాడి మేము ఆ విధంగా మేము కూడా హెల్ప్ చేయగలుగుతాం, ఇబ్బంది లేదు మాకు. ఓకే ఫైన్ అండి. ఇక 10th తర్వాత 2 years అనేది ఎలా కష్టపడితే బెటర్ ర్యాంక్ వస్తుందంటారండి? డిటర్మినేషన్ ఓకే, బట్ స్ట్రెస్ లేకుండా ఒక కరెక్ట్ వేలో వెళ్తా ఉంది ఎక్సలెన్షియా. సో ఆ సీక్రెట్ ఏంటండి? ఎక్సలెన్షియా స్ట్రెస్ లేకుండా కాదు, మనకి లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండదు. యా బట్ కానీ ఆల్మోస్ట్ అందరూ 10th తర్వాత స్ట్రెస్ అని ఫీల్ అవుతారు. యా ఎగ్జాక్ట్లీ. మేము చేసేది ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద మోడ్స్ టు హ్యాండిల్ ద స్ట్రెస్. స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా మినిమైజ్ చేయాలనే ఉద్దేశం మనది. స్ట్రెస్ హ్యాండిల్ లేదు అనేది అంటుంటారు కానీ పర్సనల్గా ఐ డోంట్ బిలీవ్ దట్. హౌ టు హ్యాండిల్ స్ట్రెస్, అందరికీ స్ట్రెస్ ఉంటుంది, హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనకి 2 yearsలో పిల్లలు ఏం చేయాలి, ఈ 2 yearsలో పిల్లలు ఏం చేస్తే ఎఫెక్టివ్గా ఉండాలి వాళ్ళ ప్రిపరేషన్ కానీ, రైట్? అండ్ ఆ 2 years ఎఫర్ట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ర్యాంక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫర్దర్ ర్యాంక్స్ కానీ కావాలి. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే, ఒకవేళ డే స్కాలర్ కానీ ఉన్నట్టయినా, రైట్, ఫస్ట్ వాళ్ళ ఈ మొబైల్స్, ఈ ఫేస్బుక్, వాట్సాప్ అనేది ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలండి ఫస్ట్. దానికంటే ఇంకోటి ఏంటంటే, ఈ ప్రతిరోజు ఏదైతే క్లాస్ ఉందో క్లాస్ మిస్ కాకుండా వెళ్ళాలి కంపల్సరీ. 80% క్లాస్ మిస్ కాకూడదు, అది ఫస్ట్ థింగ్. సెకండ్, క్లాస్లో క్వశ్చన్స్ అడగాలి. అండ్ ద సేమ్ టైం ఆ రోజు ఏదైతే చెప్పిన పాఠం ఏదో ఉండో, సబ్ కాన్సెప్ట్ ఏమున్నా కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్ తను మ్యాక్సిమం చేయాలి. ఈ సక్సెస్ రావడానికి కారణం 80% స్టూడెంటే అండి. 20% రైట్ టీమ్ ఉండాలి, టీచింగ్ టీమ్ ఉండాలి, గైడ్ చేయాలి, మోటివేట్ చేయాలి, పేరెంట్ రోల్ కూడా ఉంటుంది అలా ఇంతకు చెప్పినట్టు. సో దాని రోజు క్లాసెస్ మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ఇనిషియల్గా, తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ, క్లాస్లో డౌట్స్ అడుగుకుంటూ రోజు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. తన సక్సెస్ రేట్ ఎలా డిపెండ్ అవుతుందంటే, హౌ మెనీ క్వశ్చన్స్ హీ హాజ్ సాల్వ్డ్ ఆన్ హిజ్ ఓన్ on that particular day in a fewer number of attempts. Okay. So this is most important. Okay. So ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఆయనకి అంత క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్లో. సో క్లారిటీ వచ్చేస్తే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత టెక్నిక్స్ ఉన్నాయి,
హౌ టు అటెంప్ట్ ద పేపర్, ద ఆర్ట్ ఆఫ్ అటెంప్టింగ్ ద పేపర్ అని. సో అది ఏ టీచర్ అని చెప్తారు అది. సో ఫస్ట్ అది చేసుకోవాలి. తర్వాత ఇంకో హ్యాబిట్ ఏంటి నేర్చుకోవాలంటే స్టూడెంట్ ఈ షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్లో కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, మ్యాథ్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, చాలా కీ పాయింట్స్ ఉంటాయి ప్రతి చాప్టర్లో. ఆ కీ పాయింట్స్ అనేది షార్ట్ నోట్స్ రాసేసుకొని తనకి ఫాస్ట్గా రివిజన్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు అవసరం ఉన్నప్పుడు. రివిజన్ చేసుకోవచ్చు. షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ సాల్వింగ్ ఇంపార్టెంట్, రైట్. సో మార్క్స్ అప్ అండ్ డౌన్ వస్తుంటాయి. వచ్చినప్పుడు తను ఇంటరాక్ట్ అవ్వాలి ఫ్యాకల్టీతో. ఇంటరాక్ట్ అయ్యి తనకి ఒకసారి ఎగ్జామ్ అయ్యాక యూనిట్ వీక్లీ ఎగ్జామ్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ కానివ్వండి, ఎగ్జామ్ అయ్యాక తను ఆ టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ రోజు ఇచ్చిన టెస్ట్లో 50 క్వశ్చన్స్ ఇస్తే దానిలో 40 కరెక్ట్ అయ్యాయి, 10 తప్పు అయ్యాయి. ఆ 10 తప్పు ఎందుకు అయ్యాయి ఇంపార్టెంట్. ఆ 40 కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ టాపర్ ఇన్ ద క్లాస్ అనేది దట్స్ ఫైన్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్ వై హీ హెస్ కమిటెడ్ ద మిస్టేక్స్ ఇన్ ద 40 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్కి తను రీజనింగ్ ఇచ్చుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్ వై ఐ కమిటెడ్ మిస్టేక్ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 అని హీ హ్యాస్ టు గివ్ రీజనింగ్. అండ్ దెన్ దాంట్లో అతనికి గ్యాప్స్ కనిపిస్తాయి. అంటే ఎక్కడ నేను నా వీక్నెస్ ఎక్కడ ఉందని తనకి ఐడియా వచ్చేస్తుంది. సో తను ఏం చేసుకోవాలంటే డెఫినెట్గా అగైన్ హీ హ్యాస్ టు వర్క్ ఆన్ దట్. అలా వర్క్ చేసుకుంటూ పోతుంటే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంటే హీల్ హ్యావ్ మోర్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్. సో ఇవన్నీ మినిమం థింగ్స్ పాటించాలి కంపల్సరీ. దీంతో పాటు కొంచెము తనకి ఇష్టమున్న స్ట్రెస్ హ్యాండ్లింగ్ చేయడానికి మ్యూజిక్, తనకి గిటార్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, గిటార్ ప్లే చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, డాన్స్ చేసుకోవచ్చు, లేదా ప్లే ఫుట్బాల్, సమ్ స్పోర్ట్, ఏదో ఒక యాక్టివిటీలో కొంచెం డెఫినెట్గా హీ హాస్ టు స్పెండ్. ఆ మెడిటేషన్ అనేది కొంచెం కంపల్సరీ మార్నింగ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్కి, రైట్. సో ఇవన్నీ కొంచెం టెక్నిక్స్ చేసుకుంటూ టీచర్తో ఇంటరాక్ట్ అయ్యి మంచి పిల్లల సాన్నిధ్యం ఉండాలి కంపల్సరీ. నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావో అలాంటి పిల్లల మధ్యలో ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ హిమ్ మోర్. సో ఇలాంటి కొన్ని హీ హాస్ టు డెఫినెట్లీ ఇంప్లిమెంట్. ఓకే, దెన్ వీ కెన్ గెట్ ఎ బెటర్ ర్యాంక్. ఓకే అండి, మనకి నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు స్టూడియోలో, అడగండి. ఓకే అండి, అడగండి. గుడ్ ఈవినింగ్ వెంకట్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి వెంకట్ గారు. ఇప్పుడు మనకి 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ అని చెప్పేసి 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ అకాడమీస్ అని పెట్టి పిల్లల్ని ట్రైన్ చేసి మనం మెయిన్స్ కి ఇంటర్మీడియట్ తర్వాత ఎంత మటుకు సబబు సార్? సార్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఇప్పుడు యాప్ట్ యాక్చువల్గా ఇది చాలా అవసరం. ఇది పేరెంట్స్కి చాలామంది అవగాహన లేదు. మేము కూడా చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే ముందు ఫస్ట్ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలనిపిస్తుంటుంది మాకు. వాళ్ళకి అవేర్నెస్ తక్కువ ఉండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఐటి ఫౌండేషన్ అనేది రాంగ్ మీనింగ్లో ఉంది, రాంగ్ ప్రాక్టీసెస్ నడుస్తున్నాయి మన దగ్గర. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ జరిగేది మొరాలెస్ పద్ధతి ఏంటంటే 10th పిల్లలకి ఇంటర్మీడియట్ చెప్పడము, రైట్, 9th పిల్లలకి 10th క్లాస్ సిలబస్ చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అది కాదు కావాల్సింది. 6th క్లాస్ నుంచి అయినా 7th అయినా ఏ క్లాస్ నుంచి అయినా ఫస్ట్ పేరెంట్స్గా మీరు చూడాల్సింది ఏంటంటే మీ పాప కానీ బాబు కానీ స్టూడెంట్ కానీ, రైట్, ఈ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారా లేదా అని ఇంపార్టెంట్. ఆ టెక్స్ట్ బుక్లో ప్రతి పేజీలో ఉన్న అర్థం కానీ కాన్సెప్ట్స్ కానీ అర్థం అవుతున్నాయా, దానికి అప్లికేషన్ మోడ్లోకి వెళ్తున్నాడని చాలా ఇంపార్టెంట్. సో మీరు తను చదివిన సిలబస్లోనే డెప్త్గా చదవాలి. పిల్లలు డెప్త్గా చదివి దాన్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేస్తే దానికి వాళ్ళకి డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి, డౌట్స్ వల్ల క్లారిటీ ఎక్కువ వస్తుంది. సో ఇలాంటి పద్ధతి కావాలి మనకి. అంతేగాని మనకి హయ్యర్ క్లాస్ సిలబస్ చదవడం కాదండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ నేర్చుకోవాలి, హౌ టు అటెంప్ట్ ద ప్రాబ్లమ్ అని నేర్చుకోవాలి. ఇవన్నీ మీరు ఏంటంటే ఏ టీచర్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఏ కాలేజ్ లెక్చరర్ వెళ్ళినా కూడా డెఫినెట్గా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారు. సో ఐఐటి ఫౌండేషన్ కంపల్సరీ ఉండాలి అనే ఉద్దేశం కాదండి. ఈ ఫౌండేషన్ అనేది ఈ మధ్య వచ్చినాయి, రైట్, అంతకుముందు ఏం లేవు. సో ఫౌండేషన్ కంపల్సరీ స్టూడెంట్కి సబ్జెక్ట్ స్కిల్స్ దానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందని కావాలండి. ఇవి మోరల్లెస్ దోహదపడతాయి. అంతేగాని హయ్యర్ లెవెల్ సబ్జెక్ట్ చెప్పడం కాదండి. దట్ విల్ నాట్ హెల్ప్ హిమ్. రైట్ అండి వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెన్షియట్ ద్వారా మరికొంతమంది స్టూడెంట్స్కి, ఇంకా చాలామంది స్టూడెంట్స్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటుంది హెచ్ఎం టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇదండి ఇవాళ కెరీర్ టైమ్స్. నమస్తే.